బిస్మిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. విశ్వాస సోదరులారా, వరాల వసంతం రమదాను మాసమన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. రమజాను మాసం ప్రేమ అనురాగాల్ని పంచుకోవాల్సిన మాసం, ప్రేమ అనురాగాల్ని పెంచుకోవాల్సిన మాసం. ఓ సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, నేను ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని సెలవీయగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సరే ఆ విషయాన్ని నువ్వు ఆ వ్యక్తికి తెలియజేశావా అని అడిగారు. లేదు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని ఆ వ్యక్తి విన్నవించుకోగా, వెళ్ళు, అతని ముందర నీ యొక్క ప్రేమను నువ్వు ప్రదర్శించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హితవు పలికారు. అభిమాన సోదరులారా, మన ప్రేమను వ్యక్తపరచడానికి మస్జిద్ కన్నా పవిత్రమైన స్థలం ఏది కాగలదు చెప్పండి. కనుక రమజాను మాసం ఎక్కడైతే మనల్ని అనేక సందర్భాల్లో ఒకచోట ప్రోగు చేస్తుందో, అక్కడే అన్ని సందర్భాల్లోనూ మన ప్రేమను అన్యుల పట్ల వ్యక్తపరుచుకునే యొక్క వెసులుబాటుని కూడా, గొప్ప అవకాశాన్ని కూడా మనకు ఇస్తుంది. ఓ శుభవార్త. ఎండ తీవ్రతతోటి తల్లడిల్లిపోయే యొక్క స్థితి మహ్షర్ మైదానం. ఎక్కడ నీడ కానరాని ఆ మైదానంలో ఏ సౌభాగ్యవంతులకైతే అల్లాహ్ అర్ష్ నీడ లభిస్తుందో, ఆ సౌభాగ్యవంతుల్లో కేవలం అల్లాహ్ కోసం పరస్పరం ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులు కూడా ఉంటారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి ఒకవేళ మన మధ్య ప్రేమానురాగాలు ముందుగానే ఉన్నాయి అంటే, ఆ ప్రేమానురాగాలు అల్లాహ్ యొక్క ప్రసన్నత ఆధారంగా నెలకొని ఉన్నాయన్న ఆత్మ సమీక్ష మనం చేసుకోవాల్సి ఉంది. ఒకవేళ అసలు పరిచయాలే లేవు అంటే, అల్లాహ్ యొక్క తక్వా ఆధారంగా పరిచయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ, ప్రపంచంలో ఉన్న ముస్లిములందరినీ పరస్పరం అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ ప్రేమించుకుని, ప్రేమను పంచే, ప్రేమను పెంచే యొక్క ప్రియతమ దాసులుగా మలచుగాక. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.